తనతో పాటు 24 క్రాఫ్ట్స్ ని పరిగెత్తించేలా చేసిన సినీ యోధ. కంప్యూటర్ గ్రాఫిక్స్లు, రోప్ వర్క్లు, మోకాలకి నీ క్యాప్లు లేనప్పుడే తెలుగు ప్రజలను ఉర్రూ తొలగించి తెలుగు సిల్వర్ స్క్రీన్ దుమ్ము దులిపి రఫాడించి బాక్సులు బద్దలు కొట్టిన వ్యక్తి. తనని తానే చెక్కుకున్న అద్భుత, అపూర్వ, అసామాన్య, అద్వితీయ శిల్పం. కష్టం వచ్చిందంటే చాలు ఒక అన్నగా బిడ్డగా ఆదుకునే ఆపద్బాంధవుడు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు దాటుకుంటూ వెళ్ళి ఒక గాలివానగా వచ్చి ఒక తుఫాన్గా మారి ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చి కోట్లాది మంది తెలుగు వాళ్ళ గుండెల్ని శాశ్వతమైన ముద్ర వేసుకున్న మన పద్మ విభూషణుడు, జగదేక వీరుడు, మన కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చిరంజీవి గారు మెగాస్టార్ 70వ పడిలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వారణాసి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. శ్రవణ్ కుమార్ గారు 70 ఏళ్ల జీవితం, అందులో 45 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అసలు సినిమా రంగంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేకుండా ప్రవేశించిన ఒక కుర్రాడు ఆ రోజు ఎవరు ఊహించాల మెగాస్టార్ అవుతాడని. ఇవాళ దేశం గర్వించదగ్గ నటుడయ్యారు, మెగాస్టార్ అనిపించుకున్నారు, రికార్డులు కొల్లగొట్టారు, గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. ఆయన సినీ ప్రస్థానాన్ని ఎలా మనం వర్ణించుకోవచ్చు? ఫెంటాస్టిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని, ఆయన లైఫ్ జర్నీని మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని మన రంగంలో మనం ఎలా మెగాస్టార్గా ఎదగాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కృషి, పట్టుదల, మన మీద మనకి నమ్మకం చాలా అవసరం. అయితే లైఫ్లో ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అభిమానం ఉంటుంది, అవమానం ఉంటుంది. అయితే వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళి కొన్ని కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. 4 సినిమాలు హిట్ అవుతేనే నా అంతటి వాడు లేడు, నేనే నెంబర్ 1 అని వెర్రవిగే వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన 40 సంవత్సరాలు నెంబర్ 1 అనే సింహాసనం మీద కూర్చున్నారు అని. ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు ఒకప్పుడు ఆయన ముఖ చిత్రంగా వచ్చే పత్రికల కోసం జరిగే వార్స్ గురించి. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని ప్రస్తుతం పోట్లాడుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళ ఫేవరెట్ హీరో కూడా ఫేవరెట్ హీరో ఆయనే అని. మా హీరో రికార్డులు ఇవి అని ఢంకా బజాయించే వాళ్ళకి తెలియకపోవచ్చు అసలు ఆ రికార్డులు నెలకొల్పిందే ఆయనని. రోజంతా కష్టపడి రిక్షా తొక్కి అలసిపోయే రిక్షావాడి దగ్గర నుంచి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి వరకు, అక్షరం ముక్క చదువుకొని రోజు కూలీ నుంచి IAS అధికారి వరకు, అప్పుడే సినిమాలు చుట్టూ మొదలెట్టిన 6 ఏళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసలాడి వరకు ఎంతో మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి ఆయన. అంతెందుకండి, ఆయనతో సినిమా చేస్తే నా లైఫ్ టర్న్ అయిపోతుంది అని ఆలోచించే డైరెక్టర్లు ఎంతమంది, తనతో సినిమా నిర్మిస్తే నేను కూడా చరిత్రలోకి ఎక్కేస్తానని వెంపర్లాడే ప్రొడ్యూసర్లు ఎంతమంది, తన పక్కన నటిస్తే చాలు నేను కూడా అగ్ర హీరోయిన్ల స్థాయిలోకి వెళ్ళిపోతానని తహతహలాడే హీరోయిన్లు ఎంతమంది, ఆయన సినిమాకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే దిమ్మ తిరిగిపోయే లాభాలను పొందొచ్చని ఆశపడే డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది. ఎందుకంటే ఆయన సినిమా ఆడుతున్న థియేటర్లో సైకిల్ పార్కింగ్ డబ్బులు కలెక్ట్ చేసుకుని మెర్సిడెస్ బెంచ్ కొన్న వాళ్ళు ఉన్నారు, టీలు అమ్ముకొని హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సమోసాలు అమ్ముకొని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు, బజ్జీలు అమ్ముకొని బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆయన సినిమా థియేటర్లో, ఆయన సినిమాకి బ్లాక్లో టికెట్లు అమ్ముకొని పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఇంకెంతమందో ఉన్నారు. ఎందుకంటే ఫైట్ మాస్టర్లో ఆయన ఎనర్జీకి తగ్గట్టు ఫైట్లు కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్, కొరియోగ్రాఫర్లకి ఆయన స్టైల్కి తగ్గట్టు, ఆయన గ్రేస్కి తగ్గట్టు డాన్సులు కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్, మ్యూజిక్ డైరెక్టర్కి ఆయన డాన్సులకి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేయడం ఒక ఛాలెంజ్. తనతో పాటు 24 క్రాఫ్ట్స్ ని పరిగెత్తించేలా చేసిన సినీ యోధ. కంప్యూటర్ గ్రాఫిక్స్లు, రోప్ వర్క్లు, మోకాలకి నీ క్యాప్లు లేనప్పుడే తెలుగు ప్రజలను ఉర్రూ తొలగించి తెలుగు సిల్వర్ స్క్రీన్ దుమ్ము దులిపి రఫాడించి బాక్సులు బద్దలు కొట్టిన వ్యక్తి. తనని తానే చెక్కుకున్న అద్భుత, అపూర్వ, అసామాన్య, అద్వితీయ శిల్పం. కష్టం వచ్చిందంటే చాలు ఒక అన్నగా బిడ్డగా ఆదుకునే ఆపద్బాంధవుడు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు దాటుకుంటూ వెళ్ళి ఒక గాలివానగా వచ్చి ఒక తుఫాన్గా మారి ఈరోజు ఇండస్ట్రీని శాసించే స్థాయికి వచ్చి కోట్లాది మంది తెలుగు వాళ్ళ గుండెల్ని శాశ్వతమైన ముద్ర వేసుకున్న మన పద్మ విభూషణుడు, జగదేక వీరుడు, మన కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకుందాం. సూపర్ 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 సూపర్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎవడైనా ఒక మాట ఇది విన్నాక ఒక మాట మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మొత్తం ఒక 2 నిమిషాల్లో మొత్తం ఆయన ప్రస్థానాన్ని మీరు అద్భుతంగా వర్ణించారు. ఎవడైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శకులకు
చెంప పెట్టు లాంటి సమాధానం ఇది అని చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నిజంగా నాకు లేదనే భావిస్తాను. ఎందుకంటే ఆయన అచీవ్ చేసిన దాంట్లో కానీ, ఆ సక్సెస్ కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ 2 నిమిషాలు కాదు 2 రోజులు మాట్లాడుకున్నా సరిపోదు. బట్ నా స్థాయిలో నేను చెప్పగలిగే స్థాయిలో నేను చెప్పగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా చాలా మనం మాట్లాడుకుందాం ఈ ఇంటర్వ్యూలో. డెఫినెట్గా అండి. అంటే ఒకటి నాకు బాధాకరం ఏంటంటే, ఆయన ఒక శ్వేతపత్రం లాంటి వాడు, ఒక తెల్లటి కాగితం లాంటి వాడు. ఆ తెల్లటి కాగితంలో ఎక్కడో ఒక మచ్చ ఉంటుంది, ఒక చిన్న డాట్. ఆ డాట్ని భూతద్దల్లో చూపించి ఇదే అని చెప్పేవాళ్ళు. నిన్నటికి నిన్న పొన్నాంబళం చెప్తే తప్ప మనకు తెలియలేదు. పొన్నాంబళము లాస్ట్ బర్త్డేకి పొన్నాంబళం ఏం చెప్పారు, చిరంజీవి గారు నాకు వైద్య సహాయం అందించారు, లక్షల రూపాయలు పెట్టామని. ఇవాళ మళ్ళీ ఆయన ఏం ప్రకటన చేశారు, దాదాపు ఏదో ఒక 10 లక్షలు, 5 లక్షలు 10 లక్షలు సాయం చేస్తారనుకున్నాను, 1 కోటి రూపాయలకు పైగా నాకు సాయం చేశారు ఆయన, నా ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు అన్నాడు. తమిళ ఇండస్ట్రీలో ఎంతమంది లేరండి. సో పొన్నాంబళం లాంటి వాళ్ళని చిరంజీవి ఆదుకోవాలా, చిరంజీవి కంటే ఎక్కువ సినిమాలు ఇతర హీరోల సినిమాలు చేశాడు. అలాగే తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు. అట్ ద సేమ్ టైం పాకీజా, ఆమె తమిళ ఇండస్ట్రీ, ఆమెని తమ్ముడు ఆదుకున్నాడు. మొన్న వచ్చి ఎంత దండం పెట్టి ఆమె చాలా కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సో వీళ్ళ సేవా గుణాలు ఇంత అద్భుతంగా ఉండి వాళ్ళు చెప్పుకుంటే తప్ప మనకి తెలియని అనేక గుప్త దానాలు వీళ్ళు చేస్తున్నప్పటికీ పనిగట్టుకొని విమర్శలు చేసే వాళ్ళని ఎట్లా చూడాలి మనం? సార్ నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నిందించరు, ప్రతి ఒక్కరిని నిందిస్తూనే ఉంటారు. కానీ ఆ నిందించడం వల్ల మనం అనవసరంగా సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది అని అంటున్నట్టు, అలాంటి మహానుభావుడిని, ఆ ఫ్యామిలీని మనం నిందిస్తే అది వాళ్ళకే పడుతుంది అనమాట. ఒక్కసారి చిరంజీవి గారి గురించి ఆలోచించుకుంటే, ఆయన ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చారు, ఆయనకి ఎంతమంది సపోర్ట్ చేశారు. ఈరోజు మెగాస్టార్తో సినిమాలు చేయడానికి ఎంతోమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, లేకపోతే యాక్టర్స్ వస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారండి? ఆయన చెన్నై వెళ్ళినప్పుడు ఎంతమంది సపోర్ట్ చేశారు? ఆయన 1978 ఫిబ్రవరి 11న ఫస్ట్ టైం పునాది రాళ్ళకి ఆయన కెమెరా ఫేస్ చేశారు. ఆ రోజు ఎవరు అనుకున్నారు ఆయన ఇండస్ట్రీ పునాదులు కదిపి ఆయన ఒక పునాదిగా మారతాడని? ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. ఆ రోజు ఎవరు ఊహించారు ఆయన కోసం కోట్లాది మంది అభిమానులు ప్రాణాలు ఇచ్చేంత స్థాయికి ఆయన ఎదుగుతారని? ఎవరు సపోర్ట్ చేయరండి. అయినా సరే పొద్దున పూట కాలేజీకి వెళ్తూ చదువుకుంటూ, సాయంత్రం పూట డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలు ఇవన్నీ నేర్చుకుంటూ ఒక చిన్న 12.5 రూపాయల రూమ్లో ఉన్న చిరంజీవి గారు 15 సంవత్సరాలు తిరిగేసరికి 1,25,00,000 రెమ్యూనరేషన్ తీసుకుని, భారతదేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఆయన ఎదిగినప్పుడు, అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంతే కదా. 22 సంవత్సరాల్లో భారతదేశంలోనే ఎక్కువ ట్యాక్స్ కట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. దానికి సమ్మాన్ అవార్డు అని కూడా ఇచ్చారు. ఆయన చూడని హిట్లా, ఆయన చూడని ఫ్లాప్సా, ఆయన అవమానించిన వాళ్ళ, ఇవన్నీ లైఫ్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్. బట్ ఏదో ఒక పాయింట్ ని పట్టుకొని ఆయన్ని కిందకి లాగాలి, ఆయన కిందకి చేయాలి. జీవితంలో 2 రకాలు ఉంటాయండి. నేనేం చెప్తానంటే, ఒక మనిషి ఈ స్థాయిలో ఉన్నాడు, వేరే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు ఈ స్థాయికి ఎదగలేరు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఎదగలేరు కాబట్టి వీళ్ళని కిందకి లాగాలి. ఓకే, ఎలా చేయాలి? వాళ్ళు ఏదో ఎక్కడో తప్పు చేస్తే, ఏదో మాట అంటే, వాళ్ళు తెలిసి తెలియక ఆయన మీద ఉమ్మేయాలనో, ఆయన ఏదో చేయాలనో కక్ష సాధింపు చర్యలు చేసి ఆయన కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఎవరికి నష్టం అండి? సరే, ఒకవేళ ఆయన తప్పు చేశారే అనుకుందాం, ఆయన మనిషి కాదా? ఇన్ని 70 ఏళ్లలో ఏ మనిషి తప్పు చేయకుండా ఉండరండి? ఏ మనిషి తప్పు చేయకుండా ఉంటారు? ఏదో ఒకటి తప్పులు జరుగుతూ ఉండొచ్చు. కానీ ఒకవేళ తప్పు 1%, 0.1%, 0.001% అయి ఉండొచ్చు. కానీ ఎంతమందిని ఆయన ఇండస్ట్రీకి తీసుకురాలా? లారెన్స్ గారిని ఇండస్ట్రీకి తీసుకురాలేదా? ఎంతమంది డైరెక్టర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు? ఎంతమంది ప్రొడ్యూసర్ని ఆయన ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించలేదు? సో ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. ఏదో ఒక సంఘటన ఉంటుంది, ఎవరికో ఒక అన్యాయం జరిగితే అది వీళ్ళకి తెలిసి తెలియక ఏదో మాటలు విని ఆయన్ని కిందకి లాగాలని చూసుకోవటం అనేది, అంత మూర్ఖత్వం అనేది ఇంకొకటి ఎక్కడ లేదు. సూర్యుని మీద ఉమ్మడమే, అంతే. మన మీద పడుతుంది. సునీల్ గారండి, ఒక
కమీడియన్, ఒక నార్మల్ ఒక వ్యక్తి తర్వాత ఒక కమీడియన్ అయ్యాడు, తర్వాత హీరోగా అయ్యాడు, తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయ్యారు. సునీల్ గారు ఎన్నోసార్లు చెప్పారు చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్, ఈరోజు అన్నయ్య నాకు సపోర్ట్ చేశారు అని చెప్పి. అలా ఎంతమంది హీరోలు సపోర్ట్ చేశారు. శ్రీకాంత్ గారు, రవితేజ గారు, నాని గారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి చిరంజీవి గారే ఒక బ్యాక్గ్రౌండ్. ఆయన చూసి మేమందరం ఇన్స్పైర్ అయ్యాము, ఈరోజు ఇక్కడికి వచ్చాము అని ఎన్నోసార్లు చెప్పారు కదా. పెద్ద మైల్ స్టోన్ కదా, చాలా గొప్ప మాట అది. ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అనుకుంటే ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ గా మనం ముందుకెళ్ళచ్చు అంతే. ఎందుకంటే కొంతమంది కళలు కంటారు, కొంతమంది ఆ కళల్ని సాకారం చేసుకుంటారు. కానీ చిరంజీవి గారు లాంటి వ్యక్తి, ఒక మహాశక్తి, వాళ్ళు కళ కని ఆ కళల్ని సాకారం చేసుకొని, అరే మీరు కూడా కలగనండి, ఒక సాధారణ స్థాయి నుంచి ఒక అసాధారణ స్థాయికి వచ్చిన ఒక మెగాస్టార్ అనే ఒక వ్యక్తి మీ అందరికి చెప్తున్నా, అరే మీరు కూడా కళలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోగలరు, ఇదిగో నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఈ స్థాయికి వచ్చాను, మీరు కూడా సాధించగలరు అనే ఉదాహరణతో రవితేజ గారు లాంటి వాళ్ళు కానీ, నాని గారు లాంటి వాళ్ళు కానీ, ఇంకా ఎంతో మంది ఇండస్ట్రీకి అటు డాన్సర్లు, ఒక ఫైటర్స్, కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఆయనకి ఎప్పుడోకప్పుడు నేను మ్యూజిక్ చేయాలి, ఎందుకంటే ఆయన అద్భుతమైన స్టెప్పులకి, ఆయన ఎనర్జీకి, ఆయన గ్రేస్కి నా మ్యూజిక్ పడితే ఎలా ఉంటుంది, కొరియోగ్రాఫర్ నేను ఆయనతో చేస్తే ఇంకెంత బాగుంటుంది అని ప్రతి 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఆయనతో పని చేయాలి అని కోరుకుంటే, ఆయన ఇంకా ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చి, ఒక టాలెంట్ ఉన్నవాడిని ముందుకు తీసుకొచ్చే, ఎవరో ఏదో మాట అన్నారని చెప్పేసి అనుకోవటం చాలా మూర్ఖత్వం. సరే, ఇంకొక మాట మీరు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్ కూడా అల్టిమేట్గా నేను చిరంజీవి గారి సినిమాకి వర్క్ చేయాలి, ఇదే వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఉంటుంది. అది అచీవ్ అయితే వాళ్ళు ఏదో జీవితంలో ఒక మైల్ స్టోన్ సాధించినట్టుగానే భావిస్తారు. రైట్. ఇంకొక అంశం, అభిమానుల శక్తి. ఇంతకు చిరంజీవి గారు రాకముందు ఒక లెక్క, చిరంజీవి గారు వచ్చాక ఒక లెక్క. కేవలం ఫ్లెక్సీలేసే అభిమానులు, అలాంటి వాటికే ఉపయోగించుకునే అభిమాన సంఘాలంటే వస్తాయి, వాళ్ళ బర్త్డే అప్పుడు ఏదో కేక్ కట్ చేస్తారు, ఏదో కటౌట్లు కడతారు, బ్యానర్లు చేస్తారు, అట్లా. అలాంటి వాళ్లను, ఆ శక్తిని సమాజం కోసం మళ్లించిన అపర భగీరథుడు అంట నేను. ఎలా అంట, దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా అండి, మనందరికీ తెలుసు, అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఒక 2 కళ్ళుగా మనం భావిస్తే, తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఎంతో మంది అద్భుతంగా చేశారు. అప్పుడు కూడా ఫ్యాన్ వార్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ పోస్టర్స్ మీద, అంటే నేను చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి, బట్ మా తాతగారు కానీ, మా అమ్మమ్మ గారు కానీ, వీళ్ళందరూ బాగా మూవీస్ చూస్తుంటారు, వీళ్ళు చెప్పేవాళ్ళు ఇలా పేడలు కొట్టుకునే వాళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట. అయితే తర్వాత కూడా చిరంజీవి గారు ఎప్పుడైతే వచ్చారో ఆ జనరేషన్ వేరు, డాన్సులు వేరు, ఆ ఎనర్జీని ఆయన యువతకి తీసుకొచ్చారు ఆ ఎనర్జీని. అయితే మన దేశంలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే యూత్ ఎనర్జీ. ఆ యూత్ ఎనర్జీని రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేయాలి. రైట్ డైరెక్షన్లో ఎప్పుడైతే ఛానలైజ్ చేస్తామో ఒక కంట్రీ ఆర్ ఒక సొసైటీ, ఒక రాష్ట్రం, ఒక జిల్లా అద్భుతంగా ముందుకెళ్తుంది. అటువంటి ఎనర్జీని ఇన్ని లక్షల మంది, కోట్లాది మంది నాకు అభిమానులు ప్రాణాలు ఇచ్చేంత స్థాయికి ఉన్నారు కదా, వీళ్ళు ఒక కటౌట్లు పెట్టో, ఒక పాలాభిషేకాలు చేసుకోవటమో వీటితోనే పరిమితం కాకూడదు అని చెప్పి 1998లో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టారు. కొన్ని లక్షల యూనిట్స్ ఆఫ్ బ్లడ్, కొన్ని వేల మంది, అసలు ఎన్నోసార్లు 10ల సంఖ్యలో రక్తదానం చేసి, ఎక్కడైతే హైదరాబాద్లో కానీ, స్టేట్లో కానీ రక్తం లేకపోవడం వల్ల ఎవరు చనిపోకూడదు, ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరు చనిపోకూడదు రక్తం లేకపోవడం వల్ల అని చెప్పి ఒక నినాదం తీసుకొని, ఒక విజన్గా తీసుకొని, ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దానికోసం ఎంతో కష్టపడుతూ ఈ ఎనర్జీ అంతా, ఈ ఫ్యాన్స్ ఎనర్జీని మొత్తాన్ని, అభిమానుల ఎనర్జీ మొత్తాన్ని రైట్ డైరెక్షన్ చేసి ఎన్ని లక్షల యూనిట్స్ ఆఫ్ బ్లడ్ స్టేట్కి ఇచ్చారు. సో అంటే మళ్ళీ ఇక్కడ అద్భుతమైన పాయింట్ ఏంటంటే, అటువంటి గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని ఇన్నాళ్ళ నుంచి జరుగుతుంది, 27 సంవత్సరాలుగా, 26 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కొన్ని వేల మంది అభిమానులు ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్ చేసి, ఓకే, ఎంతో మంది ప్రాణాలని కాపాడారు. దాంతోపాటు మన తమిళ్ సూపర్ స్టార్ గారు, అంటే మన సూర్య గారు, ఆయన ఒకసారి బ్లడ్ బ్యాంక్ వచ్చి చిరంజీవి గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి, అభిమానులు చేస్తున్న ఈ కష్టాన్ని చూసి, అంటే వాళ్ళు ప్రేమతో చేస్తుంది, అది కష్టం అని కూడా మనం అనలేవు, వాళ్ళ అభిమానంతో వాళ్ళ రక్తాన్ని దానం చేస్తూ, వేరే వాళ్ళ ప్రాణాలు, కులం, మతం, జాతి ఏది
పట్టించుకోకుండా ఈ బ్లడ్ని వేరే వాళ్ళకి అందిస్తుండటం చూసి ఆయన ఆశ్చర్యపోయి ఆయన అగరం ఫౌండేషన్ పెట్టారు. ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు తమిళ్లో ఉన్నప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పారు, ఎన్నో స్టేజ్ల మీద చెప్పారు, నేను అగరం ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి గల కారణం నేను ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వెళ్ళానో అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యానని. ఈరోజు అగరం ఫౌండేషన్లో నుంచి కొన్ని వందలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఐటీ ఎంప్లాయీస్, అంటే అన్నిటికన్నా గొప్పదానం విద్యాదానం అని చెప్పేసి, అంటే అక్కడ ప్రాణాలు కాపాడుతూ ఇక్కడ విద్యాదానం, అంటే ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్ తీసుకోగలగడానికి నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అని చెప్పి సూర్య గారు అన్నిసార్లు చెప్తే ఇంకా అంతకన్నా ఏముంటుందండి. అంటే ఒకరు గొప్ప పని చేసిన తర్వాత ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఆ పని ఇంకొకరు చేసి ఆ తర్వాత ఇంకొకరు చేసి మల్టిప్లై అవుతూ, అంటే స్టాలిన్ సినిమాలో అంటారు కదా, నేను ముగ్గురికి సహాయం చేసి ఒక్కొక్కరిని ముగ్గురికి సహాయం చేయమంటే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, ఎవరికి వెళ్తుందో తెలియదు, వాళ్ళు లాభపట్ట మనకి తెలియకపోవచ్చు. అలాగే ఆయన చేసిన కార్యక్రమాలు నిజంగా చిరంజీవి గారికి తెలుసో లేదో తెలియదు, కానీ ఎన్నో కోట్లాది మంది వాళ్ళు రక్తదానం, ఎందుకంటే రక్తం ఎక్కించుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అలాగే ఎంతో మంది అభిమానుల ఎనర్జీని రైట్ డైరెక్షన్ లో చేసుకుని దానికి ఒక స్తంభంలాగా ఉండి వాళ్ళని మోటివేట్ చేసి ఒక రైట్ డైరెక్షన్ లో తీసుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. అటువంటి హీరో, అంటే అటువంటి యాక్టర్. ఆయన అందరికీ తెలుసండి, గొప్ప డాన్సర్ అని చెప్పేసి ప్రభుదేవా గారే కొన్ని వందల సార్లు చెప్పారు, లారెన్స్ గారు కొన్ని వందల సార్లు చెప్పారు. ఆయన డాన్స్ ఎలా చేస్తారో అని అందరికీ తెలుసు, ఆయన వ్యక్తిత్వం గురించి కూడా చాలా మందికి తెలుసు. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల వల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. అందులో నేను ఒక్కడిని అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను కూడా. నేను ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్ చేశాను. గ్రేట్. నేను కూడా చేశాను, మీరు చేశారు. సో మనందరం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా సేవ, ఇవాళ మీరు ఇంతమందికి మీ ఉద్యోగాన్ని వదిలి వచ్చి ఒక సేవా కార్యక్రమం అంటే మీదైన శైలిలో మీరు 10 మందిని మీరు మోటివేషనల్ ద్వారా ఒక 10 మందో 25 మందో 100 మందో 1,00,000 మందో మోటివేట్ అయ్యి వాళ్ళ జీవితంలో సక్సెస్ సాధిస్తే అది కూడా ఒక సేవా కార్యక్రమం, సమాజాన్ని మార్చే క్రమం. సో ఇలాంటి వాటన్నిటికీ ఒక మంచి మనిషి చిరంజీవి గారి నుంచి స్ఫూర్తి పొందిన మీలాంటి అనేక మంది ఇవాళ మల్టీప్లేయర్, అది ఆయనకు తెలుసో తెలియదో, స్టాలిన్ సినిమాలు అని చెప్పింది నిజంగా జరిగింది. మల్టీప్లై ఇవాళ సమాజంలో సేవా గుణం పరిడవిల్లుతోందంటే బహుశా ఆయన వేసిన విత్తనం అని మనం చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. సో 70వ పుట్టినరోజు సందర్భంగా మనము విష్ చేద్దాం చిరంజీవి గారికి. భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను సంపూర్ణంగా ఇచ్చి ఆయన ద్వారా మరింత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఆయన ద్వారా మరిన్ని రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలి, మరిన్ని హిట్స్ సాధించాలి, ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ 70th బర్త్డే. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. నాకు ఒక కోరిక మిగిలిపోయింది, అన్నయ్యని చిరంజీవి గారికి భారతరత్న వస్తే చూడాలని నా మనసు తహతహలాడుతోంది. ఆ రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీ.